మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభాశీస్సులు. చక్కగా మనం కన్యారాశి వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు మనం ఈ ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాము. అత్యంత ఆసక్తికరమైన కన్యారాశి గురించి, భవిష్యత్తు గురించి, ఈ ఆగస్టు మాసంలో వాళ్ళకి ఎలాంటి రాశి ఫలాలు జరగబోతున్నాయి చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఎందుకంటే ఆగస్టు నెలలో కన్యారాశి వారికి చాలా జాగ్రత్తగా కెరీరు, వ్యాపారం, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు చాలా కీలకమైన విషయాలు జరగబోతున్నాయి. ముందుగా మనం కన్యారాశి గురించి, లక్షణాల గురించి తెలుసుకుంటే, అసలు కన్యారాశి వారంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక విలక్షణమైన శైలి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే కనుక ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి కింద వస్తారు. ఈ రాశి అధిపతి సాక్షాత్తు బుధ భగవానుడు కాబట్టి బుద్ధి కుశలత ఎక్కువ ఉంటుంది. మంచి తెలివితేటలు కలిగేవాళ్ళు వీళ్ళు. ఏ పని చేసినా అందులో పర్ఫెక్షన్ కోసం, పరిపూర్ణత కోసం వెతుకుతారు. మీరు ప్రారంభించాలంటే దాని గురించి ఎంతో లోతుగా ఆలోచించి ఒక ప్లాన్డ్గా ముందుకు వెళతారు. చిన్న చిన్న లోపాలను కూడా నిశితంగా పసిగట్ట వాళ్ళ నేర్పర వీళ్ళకు ఉంటుంది. గాల్లో మెడలు కట్టే తత్వం వీళ్ళకి అస్సలు ఉండదు. ప్రతిదీ లాజికల్గా వివరిస్తారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్ముకున్న వారి కోసం ఎంత భారమైనా మోయటానికి సిద్ధపడతారు. కష్టపడి పనిచేసే లక్షణం కూడా ఉన్నది. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేస్తారనే ఒక కోణం కూడా వీళ్ళకుంది. మీలో అద్భుతమైన విశ్లేషాత్మకత, అంటే చాలా డీటెయిల్డ్గా, కూలంకషంగా ప్రతి సబ్జెక్ట్ని విశదీకరించి ఆ పైనే అడుగు వేసే లక్షణం కన్యారాశి వారికి ఉండే ఒక గొప్ప మెరిట్ అన్నమాట. ఇక ఆగస్టు మాసానికి వస్తే ఈ నెల మొత్తం రాహు మీ 6వ ఇంట్లోనూ, కేతు 12వ ఇంట్లోనూ, బృహస్పతి ఏకాదశి స్థానంలోను అంటే లాభస్థానంలోను, వక్రీకరించిన శని 7వ స్థానంలోనూ సంచరిస్తోంది. సూర్య భగవానుడు ఈ నెల ప్రారంభంలో ఏకాదశి స్థానంలో ఉండి తర్వాత 17వ తేదీ నుండి 12 గంటల వ్యయంలోకి వస్తున్నాడు. మీ రాశ్యాధిపతిన బుధుడు ప్రారంభం నుంచి కూడా మంచిగా పాజిటివ్గా ఉన్నాడు. అంటే బృహస్పతి తన ఉచ్చ రాశి అయిన కర్కాటకంలో ఏకాదశి స్థానంలో అత్యంత బలంగా కొలువై ఉంటే 12వ తేదీ నుండి ఆయన ఉదయించటం వల్ల ఆయన ప్రభావం మరింత అద్భుతంగా పెరుగుతోంది. ఈ గ్రహస్థితులన్నీ కూడా ఒక్కసారి కంపారిటివ్గా బేరే చేసుకుంటే, ఉద్యోగస్తులకు కెరీర్ విషయానికి వస్తే ఈ నెల మీకు ఎన్నో విషయాలను, ఎంతో ఉత్సాహాలను తీసుకొస్తాడు. ప్రారంభంలో కుజుడు మరియు బుధుడు మీ దశమస్థానంలో కొలువై ఉండటం వల్ల మీలోని తెలివితేటలను, ఉత్సాహం, కొత్త ఎనర్జీని ఇస్తారు. యాక్టివ్గా చేస్తారు. కుజుడు ప్రభావంలో ఒక్కోసారి మీకు మొండిగా అతి ఉత్సాహంతో ప్రవర్తించే అవకాశం ఉంది. కాస్త ఓర్పుగా, నెమ్మదిగా పనిచేయడం అలవాటు చేసుకోండి. 5వ తేదీ తర్వాత బుధుడు అక్కడ నుండి మారినప్పుడు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం చేసేవారు ఆత్మవిశ్వాసాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ని గురి కాకుండా చూసుకోవాలి. తోటి ఉద్యోగులతో, కోవర్కర్స్తో చాలా స్నేహపూర్వకంగా మెలగండి. మీలో ఉండే కోపాన్ని పూర్తిగా తగ్గించుకుంటే మీ పై అధికారుల నుంచి మీకు అద్భుతమైన సహాయం లభిస్తుంది. 6వ ఇంట్లో రాహు మహారాజు కూర్చుని ఉండటం వల్ల మీ ఆఫీసులో మీ శత్రువులు అప్పుడప్పుడు తలెత్తే ప్రయత్నం చేసినా వారు ఏమీ చేయలేని పరిస్థితే. కాకపోతే టెన్షన్ పడకుండా ఉండగలగాలి మీరు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికైతే ఈ నెల ఎలా ఉండబోతోందంటే, 7వ ఇంట్లో వక్రీకరించిన శని భగవానుడు నెల మొత్తం ఉండటం వల్ల, అలాగే ఆయనపై ఏకాదశి స్థానంలో ఉన్న గురుడు దృష్టి పడటం వల్ల మీ వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో వ్యాపారంలో ఎలాంటి భారీ నిర్ణయాలు, పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వెంచర్ చేయటం కానీ చెయ్యబాకండి. కాలానుగుణంగా మీ వ్యాపారాన్ని మార్చుకుంటూ ముందుకు సాగండి. మీ పాత తప్పుల నుండి కొత్త పాఠాలు నేర్చుకోవటానికి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన, సెల్ఫ్ రియలైజేషన్ కండి. మీ వ్యాపారాన్ని భవిష్యత్తులో ఎంత ముందుకు తీసుకువెళుతోంది అంటే, ద్వితీయార్థంలో మాత్రం వ్యాపారంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. ఆ సమయంలో మీ వ్యాపార సంబంధించిన వ్యక్తిగతంగా న్యాయస్థానం పెండింగ్లో ఉన్న కేసులు ఏవైనా ఉంటే వాటిలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే,
మీకు ఈ నెల చాలా అనుకూలంగానే ఉంటుంది. నెల ప్రారంభం నుంచి కేతు మహారాజు 12వ ఇంట్లో ఉండటము మీకు కారణంలో కొన్ని అనవసరం ఖర్చులు కలగజేస్తాడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల. అలాగే ఈ ఖర్చులకు కూడా ఆర్థిక పరిస్థితి మీద కాస్త ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ప్రతి రూపాయిని చాలా ఆచితూచి అంటే ఒక బడ్జెట్ పద్మనాభంలాగా బేరీజు వేసుకుని ముందు వెళ్ళండి. ఇక మీ 2వ ఇంటో అధిపతి అయిన శుక్రుడు మీ సొంత రాశిలోనే అంటే కన్యలోనే కొలువై ఉండటం వల్ల మీ మీద, మీ అలంకరణ మీద, మీ బట్టలు కొనుక్కోవటం మీద, కొత్త మొబైల్, ల్యాప్టాప్, గ్యాడ్జెట్స్ కొనుక్కోవటం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది. బృహస్పతి మరియు సూర్యభగవానుడు ఏకాదశ స్థానంలో లాభంతో ఉండటం, 5వ తేదీ తర్వాత బుధుడు కూడా అక్కడే చేరటం వల్ల ఒకదానికంటే ఒక ఎక్కువ మార్గాల్లో అంటే మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ద్వారా జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మితంగా ధనలాభం కలుగుతుంది. మీ చేతిలో వచ్చిన డబ్బును సరైన మార్గంలో మదుపు చేయటం ద్వారా భవిష్యత్తును చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఇక ప్రేమ వైవాహిక జీవితానికి వస్తే ఈ నెలలో పండుగనే చెప్పాలి. పంచమ స్థానాధిపతి అయిన శని వక్రీకరించి 7వ స్థానంలో ఉండటం వల్ల మీ ప్రేమ విషయంలో చాలా ధైర్యంగా, పరాక్రమంగా ముందుకు వెళతారు. పార్ట్నర్ని సంతోషపెట్టడానికి ఏదైనా సాహసం చేస్తారు. మీ ప్రయత్నాలు వృధా కావు, చివరికి మీరు విజయమే సాధిస్తారు. ఇక బృహస్పతి దృష్టి పంచమమైన 7వ స్థానాలపైన పడటం వల్ల మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల ఆమోదము, ఆశీస్సులు కూడా లభిస్తాయి. కుమారులు లేదా కుమార్తెలకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి గడియ దగ్గర పడుతుంది వాళ్ళకి. ఇక ఇప్పటికైనా వివాహానికి విషయానికి వస్తే మీ బంధంలో ఎంతో సాన్నిధ్యము, ప్రేమ వెల్లివిరుస్తాయి. పంచమ స్థానంపై గురు శుక్రుల దృష్టి ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు. మధ్య మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే రావచ్చు. అప్పుడప్పుడు మీ పార్ట్నర్ మీతో కాస్త కఠినంగా మాట్లాడవచ్చు, కానీ మనస్ఫూర్తిగా మీతోనే ఉంటారు. మీ ప్రతి మాటని అర్థం చేసుకుంటారు. వివాహిత దంపతులకు నెలలో పిల్లల వైపు నుంచి ఏదైనా మంచి శుభవార్త, వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే కుజదృష్టి వల్ల మీ 4వ ఇంటి మీద అలాగే మీ రాశి మీద పడటం వల్ల అప్పుడప్పుడు ఇంట్లో వేడి వాతావరణము, చిన్నపాటి వాగ్వివాదాలు కలిగజేస్తారు. ఓవరాల్గా కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా నడుస్తుంది. చతుర్థ స్థానాధిపతి అయిన గురు భగవానుడు నెల మొత్తం ఏకాదశంలో లాభంలో ఉండటం వల్ల మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో పెద్దవారి మాటలకు విలువ పెరుగుతుంది. అద్భుతమైన మార్గసత్వరం చేయగలుగుతారు. 2వ ఇంటి అధిపతి కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరికీ పూర్తి మద్దతు, సహకారం కూడా లభిస్తుంది. అయితే కుజుడు మరియు శనిగ్రహాల సంయుక్త ప్రభావం మీ రాశిపై 4వ ఇంటిపై ఉండటం వల్ల ఒక్కోసారి మీరు ప్రవర్తన కాస్త చికాకు కలిగిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. 3వ ఇంటిపైన గురువు దృష్టి ఉండటం వల్ల మీ సోదరులు, అక్కాచెల్లెళ్ళు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. వారితో మీకు సంబంధాలు ఎంతో మధురంగా ఉంటాయి. మీరందరూ కలిసి కుటుంబ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారు. ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు లేదా ఫంక్షన్లు కూడా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల బంధుమిత్రుల రాకపోకలు ఇల్లు కళకళలాడిపోతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ నెలలో కన్యారాశికి చెందిన మహిళల నుంచి యోగ్యత ఉండగా పురుషులు మాత్రం కాస్త కష్టాలు పడే అవకాశం ఉంది. ధన ఖర్చులు జరుగుతాయి. కాబట్టి మగవారు అంటే ఈ రాశి మగవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎక్స్పెండిచర్ విషయంలో. ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే మీ ఆరోగ్యం కాస్త అప్ అండ్ డౌన్గా ఉంటుంది. నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి అయిన బుధుడు కుజుడితో కలిసి ఉండటం వల్ల మీకు చిన్నపాటి స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. బుధుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి సమస్యలు త్వరగానే తీరిపోతాయి. తర్వాత 5వ తేదీ నుండి బుధుడు, సూర్యుడు, గురుడితో కలిసి ఏకాదశి అంటే లాభస్థానంలోకి మారుతారు. ఇక 22వ తేదీ నుంచి సూర్యకేతు బుధగ్రహాల కలయిక 12వ ఇంట్లో జరగటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గి మెరుగుపడతాయి. అలాగే శని దృష్టి పడటం వల్ల కూడా చర్మ వ్యాధి సంబంధం వ్యాధులు వచ్చి ఎర్రటి దద్దుర్లు రావటం, పింపుల్స్ రావటం కూడా ఇబ్బంది పెట్టాయి. సౌందర్య సాధనల విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. అలాగే పెద్ద ప్రేగు అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది.
కాబట్టి మీ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను పూర్తిగా క్రమబద్ధీకరించుకోండి. సరైన టైంకి నిద్రపోండి, సరైన టైంకి ఆహారం తీసుకోండి, కడుపుని ఎండగట్టబాకండి, మసాలాలు తినబాకండి, జంక్ ఫుడ్ అసలు తినబాకండి. చివరగా ఈ నెలలో మీరు ఆచరించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో చూద్దాం. గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుంటూ మరింత అదృష్టాన్ని ఆకర్షించడానికి బుధవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా మినపప్పుతో చేసిన గారెలను, వడలను పేదలకు లేదా ఆకలితో ఉన్న జీవరాశులకి పెట్టినా కానీ మీకు దోష నివారణ అవుతుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మి స్వరూపులైన ఆడపిల్లలకు కానీ, అమ్మవారికి కానీ ఎర్రని దుస్తులు, వస్త్రాలు బహుకరించడం ద్వారా కూడా మీకు మంచి కలుగుతుంది. అలాగే ఈ పరిహారాలన్నీ చాలా చిన్నవి, చాలా సింపుల్గా చేసుకునేవి చెప్తున్నాము. ఈ పూజలు లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఛానల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కూడా చేయించే అవకాశం ఉన్నది. ఆ లింక్ మీకు కింద ఇస్తారు. అలాగే భగవంతుడికి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కన్యా రాశి వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సర్వే జన సుఖినో భవంతు.